నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే పవన్ పై కుట్ర. సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? పాపం పాత్రధారులు బుక్ అయిపోతున్నారు. సూత్రధారులు పన్నుతున్న పన్నాగంలో పడి పాత్రధారులు చాలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా బుక్ అయిపోతున్నారు. ఏ విధంగా అంటే గతంలో పిఠాపురంలో ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు అని తెలిసిందో అక్కడి నుంచి మొదలైందనమాట ఈ కుట్రలు. ఎలాగా? పిఠాపురంలో ఆయన గెలవకూడదని కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కాకపోతే ఖర్చు కాస్త వాళ్ళకి ఎక్కువైందేమో కానీ పబ్లిసిటీ మాత్రం చాలా గొప్పగానే చేశారు. ఎవరికి పాజిటివ్గా? వాళ్ళు నెగిటివ్గా చేస్తున్నాం అనుకున్నారు, కానీ అది పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా తయారైంది. ఇప్పుడు కూడా సేమ్ అంతే, స్టాండప్ కామెడీ అని ఒక పేరు అయితే పెట్టారు. కానీ పాపం కమీడియన్స్గా ఎవరు మిగిలారో తెలుసా? సూత్రధారులు కమీడియన్స్ అయిపోయారు, పాత్రధారులు కూడా అయిపోయారు. ఏ విధంగా అంటారా? మొన్న అనుదీప్ ఎలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇక తీసుకోవడానికి టాపిక్స్ ఏమీ లేవా? పెళ్లిళ్ళ గురించి అంట. పాపం ఆయన సమాజంలో జరుగుతున్న దాని మీద పోరాడుతున్నాడంట. ఈయన పెద్ద గాంధీ మహాత్ముడు. మరి పెళ్లిళ్ళకు సంబంధించి సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరా? భార్యాభర్తలు విడిపోయిన జంటలు లేవా? ఎంతమంది ఉన్నారు? ఉదాహరణగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారా? ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి పాపం ఈయనంట సమాజాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లకు సంబంధించిన ఇష్యూస్ తీసుకొచ్చారంట. అందరికీ తెలిసిన పర్సన్ కాబట్టి నిహారిక గారి లైఫ్ ని తీసుకొచ్చారంట. అసలు ఆ రైట్ ఎవరిచ్చారు? ఎవరు వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు వెళ్ళే రైట్ ఎవరు మీకు ఇచ్చారు అని పోలీసులు లేకపోతే ఇంకొకళ్ళు చెప్పింది కాదు. ఇదంతా గట్టిగా గడ్డి పెట్టింది ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే అలరించాలి అని అనుకుంటున్నారో వాళ్లే గడ్డి పెట్టారు. ఎందుకు అంటే మీరేమనుకుంటున్నారు? పోలీసులు 41A కింద నోటీసులు ఇస్తారు, పంపించేస్తారులే అనుకుంటున్నారు కదా. ఈసారి మాత్రం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకెవ్వరి గురించైనా సరే వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసిన దాన్ని మీరు చూసింది ఒకటైతే 10 మందికి చెప్పే పనిలో మాత్రం కాస్త చూసింది కొద్దిగా మీరు చెప్పేది కొండంత లాగా పబ్లిసిటీ చేయాలని చెప్పి గనక మీరు చేస్తే మీకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎవరు? జన సైనికులు, ఆయన అభిమానులు కూడా. నెక్స్ట్ ఇది కాదు అనుకుంటే ఇంకొక ఆయన బయటకు వచ్చారు, రఫీక్ అహ్మద్ అంట. పాపం ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నారా లోకేష్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మీకు ఏదైనా ఇష్యూ కావాలి, బురద జల్లాలి అంటే వీళ్ళు మాత్రమే గుర్తుకొస్తారా? లేకపోతే ఇంకెవరు గుర్తుకురారా? అంటే వీళ్ళ గురించి చెప్తే మాత్రమే జనం నవ్వుతారా? కాదు. వీళ్ళ గురించి చెప్పి మీరు పబ్లిసిటీ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా ఒక విషయం చెప్పాలంటే పబ్లిక్ అంతా మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే పని చేసుకుంటున్న వాళ్ళని పని చేసుకోనివ్వకుండా ఇటువంటి మీ సరదాల కోసం, మీ డబ్బు సంపాదన కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాలని కామెడీగా మార్చి నలుగురిలో మాట్లాడటం అనేది మీరు చదువుకున్నారు కదా, సభ్యత సంస్కారం అనేది లేదా ఆ మాత్రం అని అడుగుతున్నారు. అయితే ఇంకొక మాట ఏంటంటే సూత్రధారులు పాత్రధారులు అన్నాను కదా. పాపం ఎన్నికలప్పుడు ఏం చేశారు? వాళ్ళ సొంత నాయకులకి అలాగే సోషల్ మీడియాలో తిట్టిన వాళ్ళకి ఆ సోషల్ మీడియాలో ఆ తిట్టిన దాన్ని ప్రచారం చేయటానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పంతా మార్చేశారు మన సూత్రధారులు. ఆ సూత్రధారుల పేర్లు అయితే నేను చెప్పను, ఆల్రెడీ మీ అందరికి తెలుసు కాబట్టి. ఆ సూత్రధారులు ఏం చేశారు అంటే ఈవెంట్ ఆర్గనైజర్ని పట్టుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే కమీడియన్స్ అనేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, వాళ్ళు చెప్తే ఇంకా 10 మందికి వెళుతుంది కదా అన్న ఉద్దేశంతో పాపం ఈవెంట్ ఆర్గనైజర్స్ని పట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే దాని మీద ఒక పుస్తకం రాశారంట. ఆ పుస్తకంలో ఇది ఒక పేజీ అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని పేజీలు ఆచరించి చూపినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు బురద చల్లితే అది పన్నీరు కిందే మారుతుంది. మీరు విమర్శలు చేస్తే ఆయనకి తెలియకుండానే పాజిటివ్గా వెళ్తుంది. ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి సూత్రధారులారా, మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క మంచితనాన్ని పబ్లిసిటీ చేయటానికి మీరు తెలియకుండా తప్పు చేస్తున్నారు. ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ పాత్రధారులు డబ్బు కోసం
కోసం సూత్రధారుల వలల్లో చిక్కి పాపం పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఆ తర్వాత మీరు సభ్య సమావేశంలో ఈవెంట్లు చేసుకోవడానికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉండకపోవచ్చేమో. ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, ఆయన కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు, ఆయన వ్యక్తిగత జీవితంలోకి ఇంకా తొంగి చూడాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదని చాలా మంది చెప్తున్నారు. అయితే అక్కడ దాకా తెచ్చుకోవటం అవసరమా? మీరు చదువుకున్నారు కదా, ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ దాకా తెచ్చుకోవటం అవసరమా? ఇది సూత్రధారులు ఎవరో తెలుసు, పాత్రధారులు ఎవరో తెలుసు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలను మీరు అనవసరంగా మాట్లాడి మీ లైఫ్ను సీరియస్గా చేసుకోకండి. మీరు కమెడియన్స్ కదా. కామెడీ అంటే ఎట్లా ఉండాలంటే 10 మంది దాన్ని మీరు చెప్పే ప్రతి మాటకి ఎట్లా ఉండాలి అంటే, గతంలో శివాజీ చేశారు, ఎట్లా చేశారు? ఈ విధంగా చేశారా? వ్యక్తిగత జీవితాల్లోకి ఏం తొంగి చూడలా. వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేశారు, వాళ్ళు చేసే చర్యల్ని ఇట్లా కొంచెం కామెడీగా చెప్పారు. కానీ మీ అంత దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించారా? వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారా? కామెడీ అంటే 10 మంది ఆ టైంకి ఆస్వాదించి వదిలేసేలా ఉండాలి, కానీ దాని గురించి చర్చించుకునేటట్టుగా అయితే ఉండకూడదు. బుద్ధి వచ్చింది లేదా మీరు ఇదే కంటిన్యూ చేస్తాము, ఇంకా చాలా మంది ఆర్గనైజర్లను పట్టుకొని కోట్లు ఖర్చు పెట్టుకుని ఇలాగే పబ్లిసిటీ చేస్తామంటే అది మీ కర్మ. ఎందుకంటే ఆయనకు పాజిటివ్గా వెళ్తుంది. మీరు అనవసరంగా నెగిటివ్ చేద్దాం అనుకొని పాజిటివ్గా ఆయన నెత్తి మీద పాలు పోస్తున్నారు అని అయితే చెప్పొచ్చు. అయితే కాకపోతే ఇలాంటి వాళ్ళు గనక, ఇలాంటి కమీడియన్లు బయటికి వచ్చి అలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆర్గనైజర్ల మీద కూడా. ఎందుకంటే ఆ కామెడీ అతను ఏ విధంగా ఏ సబ్జెక్టు మీద వెళ్తున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడా లేదా అనేది ఆ ఆర్గనైజర్లు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ లైఫ్లు కూడా ఇలా కామెడీగా తయారయ్యే అవకాశాలు లేకపోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్. ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.